వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. భగవద్గీత 4వ అధ్యాయం. హరే కృష్ణ. భగవద్గీత 4వ అధ్యాయం 9వ శ్లోకం. దివ్య జ్ఞానం. జన్మ కర్మా చ మే దివ్యం, జన్మ కర్మా చ మే దివ్యం, ఏవం యో వేత్తి తత్వతః, ఏవం యో వేత్తి తత్వతః, త్వక్త్వాదేహం పునర్జన్మ, త్వక్త్వాదేహం పునర్జన్మ నైతి మామేతి స్వ అర్జున, నైతి మామేతి స్వ అర్జున. జన్మ కర్మా చ మే దివ్యం, ఏవం యో వేత్తి తత్వతః, త్వక్త్వాదేహం పునర్జన్మ నైతి మామేతి స్వ అర్జున. అనువాదం, తాత్పర్యం. కృష్ణ కృపా శ్రీమూర్తి అభయచరణారవింద భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాదకి. ఈ 4వ అధ్యాయంలో మనమంతా కూడా ఆత్మవత్ మన్యతే జగత్. మన బుద్ధిని బట్టి మనం ఈ ప్రపంచాన్ని చూస్తూ ఉంటాం. అంత మన అభిప్రాయంతోనే అన్నీ. కానీ అది తప్పు కావచ్చు. నేను మనకి ఈ సంసారాన్ని ఎలా చూడాలో తెలియకపోతే మన పద్ధతులు అన్నీ కూడా మోహంలో పడి, భ్రాంతిలో పడి అన్నీ కూడా మనం అపార్థం చేసుకుంటాం. జీవితాన్ని ఉద్దేశం లేకుండా, ఒక లక్ష్యం లేకుండా. దివ్య జ్ఞానం దీన్ని తెలుసుకోవడం వల్ల మానవ జీవితంలో చనిపోయే లోపల మనం ఏం చేయడం వల్ల ఇక్కడ సుఖంగా ఉంటాం, పోయిన తర్వాత ఇంతకంటే మంచి జన్మ లేదా తినగా భగవంతుడి దగ్గరికి మనం ఇక్కడ భగవంతుడికి సేవలు చేస్తున్నాం. ప్రత్యక్షంగా భగవంతుడికి సేవలు చేసేటువంటి భగవంతుడి ధామానికి. ఈరోజు శ్లోకంలో కృష్ణుడు తన గురించినటువంటి, ఇది దేవుడు తన గురించి చెప్పుకుంటే కానీ మనకి తెలియదు. ఎందుకంటే దేవుడు మన అందరినీ పుట్టించినవాడు. దేవుడు అనాది కాలం నుంచి ఉన్నాడు. అంటే ఈ కృష్ణుడు అంటే ఏంది అనేది తెలుసుకోవడం అంత సులభం కాదు. అంటే మనం ఈ ఇది అధ్యాయంలో మనం తర్వాత చూద్దాం. నువ్వు ఈ దివ్య జ్ఞానాన్ని పొందాలంటే తద్విద్ది, నువ్వు ఏంది అసలు, నీ బతుకేంది, నువ్వు సుఖం అంటే తెలీదు, సుఖం కావాలా, మనం రకరకాల పనులు చేస్తూ ఉంటాం.
నీకు నువ్వెవరో తెలియదు, నీకు ఏది సుఖాన్ని కలిగిస్తుందో తెలియదు. కానీ గొర్రెలాగా మేకలాగా నాకు సుఖం కావాలి. నాకు సుఖం కావాలంటే ముందు నువ్వెవరో తెలుసుకోవాలి. ముందు నువ్వెవరో తెలుసుకుంటే నీకు ఏది సుఖాన్ని ఇస్తుందో తెలుసుకుంటే ఆ పని చేస్తావు అంటే సుఖం కలుగుతుంది. నీకు నువ్వెవరో తెలియదు, నీకు ఏది సుఖాన్ని కలిగి తెలియదు. ఏందో డబ్బులు పిచ్చి, లేదా సినిమాలు పిచ్చి, లేదా పదవులు, వీటి కోసం దొరికేదేం లేదు. కాలక్షేపం అయిపోతుంది, కానీ మనం అనుకున్నటువంటిది పొందలేము. కాబట్టి దివ్య జ్ఞానం అంటే మనం చూసేదే కాదు, జ్ఞానం దీన్ని దాటి మనం చూసేటువంటి జ్ఞానం అంతా కూడా కాలేజీల్లో, స్కూళ్ళల్లో మనం మన కళ్ళతో, మన తలకాయతో దీన్ని లౌకిక జ్ఞానం అంటారు. లౌకిక జ్ఞానం అంటే ఇక్కడ బహుశా బతకడానికి. కానీ దివ్య జ్ఞానం మనిషి మనం ఎందుకు పుట్టాము, ఎక్కడికి పోవాలా, ఆనందం ఎలా పొందాలా, ఇట్లాంటి ప్రశ్నల్ని దివ్య జ్ఞానం అంటారు కదా. అటు ఈరోజు శ్లోకంలో జన్మ కర్మాచమే దివ్యం అంటే భగవంతుడి శరీరం మన శరీరంలో పూర్తిగా ఒక మట్టి బొమ్మ, ఒక బంగారు బొమ్మ, రెండు కూడా ఒకే రకంగా అనుకోండి. ఒక మట్టితో బొమ్మ చేసి దానికి గోల్డ్ కలర్ పోస్తాం, ఇంకోటి నిజంగా గోల్డ్తో తయారు చేస్తాం. బరువులో తేడా ఉంటుంది, పదార్థంలో తేడా ఉంది, విలువలో పూర్తిగా తేడా ఉంటుంది. రెండు చూడడానికి అంతే కదా. మీరు హరిప్రియ మాతాజీ బొమ్మ, మట్టి బొమ్మ ఒకటి, బంగారు బొమ్మ ఒకటి, చూడడానికి రెండు ఒకలాగే ఉంటాయి. కానీ విలువ చూస్తే లక్షలు లక్షలు ఉంటుంది. బంగారు బొమ్మ, మట్టి బొమ్మ 20,000 30,000 మట్టి బొమ్మ. ఆ రకంగా భగవంతుడు, కృష్ణుడు, ఆయన కూడా ఈ భూమి మీద తిరిగాడు, ఆయన కూడా పుట్టినట్టుగా కనిపించాడు, ఆయన కూడా చిన్నపిల్లలప్పుడు తొంటరి పనులు చేసినట్టుగా కనిపించాడు. అంటే భగవంతుడు పిల్లవాడిగా తొంటరి పనులు చేశాడు. పిల్లలు వాళ్ళకి బుద్ధి ఉండదు కాబట్టి తొంటరి పనులు చేస్తారు. భగవంతుడు అన్నీ తెలిసినవాడు, అయినా కూడా ఆయన తొంటరి పనులు చేశాడు. అంటే అవన్నీ మనం చర్చించాలి. భగవంతుడు ఎందుకు వెన్న దొంగిలించాడు, భగవంతుడు ఆవు పేడ ఎందుకు పూసుకున్నాడు, భగవంతుడు అదెందుకు చేసేది, ఇవన్నీ కూడా పిల్లల అజ్ఞానంలో చేస్తాడు. భగవంతుడు ఆయన సర్వజ్ఞుడు, అన్నీ తెలిసినవాడు. అంటే భగవంతుడు చేస్తున్నాడంటే దాని వెనకాల ఒక గొప్ప అర్థం. ఉదాహరణకి భగవంతుడు ఆయన వెన్న దొంగిలిచ్చాడు, దీన్ని నైవేద్యం పెట్టినా కూడా ఆయన పట్టించుకోవట్లే, తింటల్లా. ఆయన ఇంకోళ్ళ ఇంట్లో దూరి వెన్న దొంగిలిచ్చాడు, అది మనం ప్రేమగా గంటలు కొట్టి నైవేద్యాలు పెట్టి ఆయన కూడా తిండి తింటాడు. దేవుడు వచ్చి మన దగ్గర, అక్కడ ఆయన ఇళ్లలో దూరి ఆయన తిండి తింటున్నాడు. అంతేకాకుండా ఆయన పిల్లలు పగలు కొట్టినట్టుగా ఆయన్ని పగలు కొడుతున్నాడు. వారం రోజుల నుంచి వెన్న తయారు చేశాడు, తప్పన దాన్ని ఒక రాయితో కొట్టి భగవంతుడు అంతగా కింద మీద చిందరవంద చేసి. అంటే భగవంతుడు ఎందుకు పాలు కొట్టాడు, వెన్న కొండంతా కూడా నేల పాలు, మట్టి పాలు ఎందుకు చేశాడు దేవుడు. ఇవన్నీ కూడా మనం చర్చించాల్సిన విషయాలు. అంటే మనం చేసిన పనులకి, దేవుడు చేసిన పనులకి మనం దొంగతనాలు ఎందుకు చేస్తాము, మనం ఎందుకు తింటాము, ఎందుకు పగలు కొడతాము,
మనం ఏమైనా బాలు కొట్టామంటే వీడికైనా పిచ్చా అంటారు. అదే మీరు వంటింట్లోకి వెళ్ళి నూనె డబ్బాని తల కింద పెట్టి నూనె అంతా పోతే పిచ్చి అయింది, డబ్బులు ఎందుకు వేస్ట్ చేస్తున్నాం, నూనె ఎందుకు వేస్ట్ చేస్తున్నాం. మరి భగవంతుడు వెన్నకొండలు బాలు కొట్టాడు అంటే భగవంతుడు చెబుతున్నాడు, నీ డబ్బు నీ వెన్న ఇవన్నీ నీకేం ఆనందాన్ని కలిగవు, నువ్వు నన్ను ఎంత ప్రేమిస్తే అదే నీకు ఆనందాన్ని కలిగిస్తుంది. అంతే కదా, మనం ఏళ్ళాడుతుంటాం వెన్న నూనె డబ్బులు పక్కన భార్య పోయిందేం లేదు. భగవంతుడు నీతో ఉంటే చాలు, నీకు ఇవేమీ అక్కర్లేదు. కానీ భగవంతుడు చెబుతున్నాడు తీసి పారేయండి అని. జీవితంలో నన్ను తప్ప ఇంకా దేన్ని పట్టుకుని ఏళ్ళాడు మాకండి అని చెప్పడానికి భగవంతుడు పగలు కొట్టి పక్కన పారేస్తున్నాడు. అంతేకాకుండా మనం నీళ్ళని మనం జాగ్రత్త వాడుకుంటూ ఉంటాం, నీళ్ళు జాగ్రత్త వాడుకుంటూ ఉంటాం. కానీ భగవంతుడు విపరీతంగా వానలు పంపిస్తాడు, సముద్రంలో వానలు, మురికి కాలువలో వానలు, ఈ వచ్చిన నీళ్ళన్నీ కూడా సముద్రంలోకి వెళ్ళిపోయి ఎంత వేస్ట్ అవుతుంది అంటే దాని అర్థమైంది అంటే భగవంతుడికి లెక్క లేదు. ఈ దరిద్రము ఈ లెక్కలు ఇవన్నీ మనకి. భగవంతుడు ఆయనకి అంటే భగవంతుడిని మనం నమ్ముకోగలిగితే, భగవంతుడి నియమాలని మనం పాటించగలిగితే మనం జీవితంలో దేనికి లోటు ఉందని అనుకోవక్కర్లేదు. ప్రభుపాద అన్నాడు ఆయన, నాది పెట్టుబడి లేని వ్యాపారం, వాళ్ళ వ్యాపారంలో పెట్టుబడి పెట్టాలి. ప్రభుపాద నాది పెట్టుబడి, నేను భజన చేస్తూ ఉంటా, సేవ చేస్తూ ఉంటా, చూడండి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఎందుకంటే భగవంతుడు ఆయన అన్నీ చేయగలడు. ఈ సంసారాన్ని దీన్ని ఏమంటారు, కర్మల్ని బట్టి ఈ సంసారం నడుస్తూ ఉంటుంది. మంచి కర్మలు, చెడు కర్మలు, ఎక్కువ కర్మలు, తక్కువ కర్మలు, దాన్ని బట్టి మనకి ఫలితాలు. ఎక్కువ కర్మ చేస్తే ఎక్కువ ఫలితం, తక్కువ కర్మ తక్కువ ఫలితం. మంచి పనులు చేస్తే మంచి ఫలితాలు, చెడు పనులు చేస్తే చెడు ఫలితాలు. కానీ భక్తులు ఇవన్నీ పట్టించుకోకుండా ఆయనకి సేవలు చేస్తూ ఉంటారు. ఆయనకి సేవలు చేస్తుంటే భగవంతుడు తన ఏర్పాటుతో భక్తులకి. ఎందుకంటే భగవంతుడు మనకి బియ్యం కావాలంటే, మనకి పప్పులు కావాలంటే మనం పంటలు పండించాలా జాగ్రత్తగా ఇవన్నీ. కానీ భగవంతుడు ఆయన ఏమైనా కావాలంటే భగవంతుడు ఏమైనా పంటలు పండిస్తేనే ఆయనకి తిండి దొరుకుతుంది. అట్లే భగవంతుడి సంకల్పం మాత్రంతో మనం చూస్తాం. ఒక కృష్ణుడి లీలలో దాన్ని ఒకసారి రాధారాణి వైపు నుంచి వాళ్ళంతా ముత్యాల పంట అంటారు, ముత్యాలేం పండవు కానీ భగవంతుడు ముత్యాల పంట. వాళ్ళు రాధారాణి వైపు నుంచి ముత్యాలన్నీ తీసుకొచ్చి ప్లేట్ నిండా వాళ్ళు అంటే కృష్ణుడితో సంబంధం కోసం వాళ్ళు ఎంత విలువైనటువంటి, అంటే మాకు కృష్ణుడితో సంబంధాన్ని మేము ఎంత అపురూపంగా భావిస్తున్నాం అని చెప్పి. అంతే కదా, మీరు బయట వాళ్ళకి మీరు ప్లాస్టిక్ అందిస్తారు, మీకు కావాల్సిన వాళ్ళకి బంగారు నగలు, కూతురికి బంగారు నగలు, బయట వాళ్ళకి గోల్డ్ నగలు. ఎక్కడ మనకి ప్రేమ ఉంటుందో అక్కడ ఇస్తాం కదా. కాబట్టి రాధారాణి వైపు నుంచి అటు కృష్ణుడిని, మనకి కృష్ణుడే సర్వస్వం. అటు వాళ్ళ దగ్గర ఉండి చక్కటి ముత్యాలన్నీ కూడా, ముత్యాలు ఎలా వస్తాయి తెలుసా, సముద్రం నుంచి వస్తాయి ముత్యాలు విత్తనాలు కాదు. మీరు ఒక ముత్యాన్ని బాతి పెడితే దాని నుంచి ముత్యాల మొక్క వస్తుంది, దానికి చాలా ముత్యాలు పోస్తాయి, కాస్తాయి. అది కాదు, ముత్యాలు అనేటువంటి సముద్రం నుంచి మనకి వస్తాయి సీజన్లో. సో వాళ్ళు ఆ విలువైనటువంటి ముత్యాలు తీసుకొచ్చి యశోదమ్మకి ఇస్తారు కృష్ణుడితో సంబంధం కోసం. యశోదమ్మ చిన్నపుచ్చుకుంటుంది,
ఎందుకంటే వీళ్ళు గోకులానికి హెడ్. యశోద నందరాణి అంటారు. నందరాణి నందమహారాజు, యశోదమ్మ నందమహారాజు, వీళ్ళు గోకులానికి హెడ్. అటుపక్క బర్సానాకి హెడ్ వృషభాను మహారాజు, కీర్తిదాస్ సుందరి, వాళ్ళు బర్సానా రాధారాణి ఉండేటువంటి అటు వాళ్ళు అటు నుంచి వచ్చారు. మామూలుగా అంతే సంబంధాలు అప్పుడు మీరు ఇస్తే మీ హోదాకి సంబంధం మీరు కూడా ఇవ్వాలి. వాళ్ళు ప్లేట్ నిండా ముత్యాలు ఇస్తే మీరు మరమరాలు ఇస్తే దరిద్రంలాగా. అంటే రాధారాణి వైపు నుంచి వాళ్ళు ప్లేట్ నిండా ముత్యాలు ఇచ్చారు మంచి బ్రహ్మాండంగా. యశోదమ్మకి సడన్గా ఏమో ఎక్కడి నుంచి తేవాలి ముత్యాలు, అటు కృష్ణుడు గమనిస్తూ ఉంటారు అక్కడ చిన్నపిల్లాడు. వేస్తే ఏముంది, మనం వాళ్ళు ఒక ప్లేట్ ఇస్తే మనం 10 ప్లేట్లు ఇద్దాం, ఈ ముత్యాన్ని మనం పంట వేసామంటే అంతే కదా, మనం ఒక బియ్యపు గింజ ఒక వడ్ల గింజ నాటామంటే దాని నుంచి 500 వడ్ల గింజలు వస్తాయి. కృష్ణుడు అంటాడు వీడికి పిచ్చే తిక్క, వీడికి వాళ్ళు ముత్యాలు ఇస్తే ముత్యాలు ఉన్న ముత్యాలు నేలలో పాతి పెడతాం అంటాడు. దాని నుంచి వాళ్ళ ముత్యాలు వస్తాయంటాడు. అది వాళ్ళంతా పట్టించుకోరు. కానీ కృష్ణుడు తీసుకెళ్ళి నిజంగానే తోటలోకి వెళ్ళి ఆ ముత్యాలను పాతి పెడతాడు. పాతి పెట్టి నీళ్లు పోస్తాడు. చూస్తున్న మెల్లిగా నిజంగానే అక్కడ మొక్కలు వస్తాయి. ఆ మొక్కలకి ముత్యాలు కాస్తాయి. ఎందుకంటే ఆయన దేవుడు కాబట్టి. మామూలుగా అయితే మీరు బంగారం పాతి పెట్టి బంగారం మొక్క వస్తుంది, దాని నుంచి బంగారు పళ్ళు అట్టంత వచ్చేది లేదు. బంగారం అనేది గనిలోంచి వస్తాయి కదా. భగవంతుడు కావాలంటే ఏమన్నా చేయగలరు. దీన్ని ఏమంటారు, జన్మ కర్మాచమే దివ్యం. భగవంతుడు ఏదైనా చేస్తున్నాడంటే ఆయన ఏది ఏమైనా చేయగలడు. భగవంతుడు ఏది ఏమైనా చేయగలడు ఆయన. కాబట్టి ఈరోజు శ్లోకంలో జన్మ కర్మాచమే దివ్యం. మనమందరం ఎలా పుడతామో దేవుడు ఎలా పుట్టాడు దాంతో తెలుస్తుంది. కృష్ణుడిని ఎప్పుడు, లేదా కృష్ణనామాన్ని ఎప్పుడు, లేదా కృష్ణుడి యొక్క ఉపదేశాలని మనము లైట్గా తీసుకోకూడదు. భగవంతుడు చెప్పాడంటే తిరుగులేదు. మీరు భగవద్గీత నమ్ముకొని పోయారంటే తిరుగులేదు. మీరు గెలవాల్సిందే జీవితంలో. ఇంకో స్టోరీ ఏదో ఉంది. ఒక బ్రాహ్మడు ఉంటాడు, అర్జునాచార్యుడు, ఆచార్యుడు అర్జునాచార్యుడు అని ఒక బ్రాహ్మడు ఉంటాడు. ఆయన పని భగవద్గీత మాలాగా కింద నుంచి మొదటి నుంచి ఆఖరి దాకా ఆఖరి భగవద్గీతని కింద పైన చదువుతాడు. అంటే భగవద్గీతని మించినటువంటి గ్రంథం లేదు. లాస్ట్ వర్డ్ వేదాంతము. జ్ఞానంలో అంతిమ జ్ఞానం ఏంది అంటే భగవద్గీత జ్ఞానం. మీరు ఎంబీఏలు చేయండి, బీటెక్లు చేయండి, పిహెచ్డీలు చేయండి, చవటే ప్రశ్నలకు సమాధానం ఉండదు. మీరు పిహెచ్డీ చేయలేదు, ఎంబీఏ చేయలేదు, మీరు బీటెక్ చదవలేదు, ఒక భగవద్గీత చదవండి, ఎవడి ప్రశ్నలకైనా కూడా మీరు జవాబు ఇవ్వచ్చు. నేను భగవద్గీత భగవంతుడు ఇచ్చిన జ్ఞానం తిరుగులేదు. ఈ జ్ఞానంతో మీరు అన్ని ప్రశ్నలకి సమాధానం ఇవ్వచ్చు. ఏమైంది, అర్జునాచార్యుడు ఆయన శిష్యులు రోజు ఇట్లాగా ఆయన భగవద్గీత అంతా చెప్పడం చదవడం. కానీ అర్జునాచార్యుడు ఆయన పేదరికంలో ఉంటాడు. బ్రాహ్మణులు వ్యాపారాలు చేయరు, బ్రాహ్మణులు ఉద్యోగాలు చేయరు, బ్రాహ్మణులు దేవుడి సేవలు చేసుకుంటూ ఉంటాడు. దేవుడి ఇష్టం, ఆయన కోట్లు పంపించడా ఆయన ఇష్టం. బ్రాహ్మణుడికి దేవుడు అంటే నమ్మకం. నేను దేవుడి సేవలు చేసుకుంటూ పోతూ ఉంటా, దేవుడి సేవల్లో నేను లోపం రానియను, నేను ఆలస్యం కానీ సోమరితనం కానీ ఉండనేను, మన పనులు మనం చేసుకుంటూ పోతాడు బ్రాహ్మణుడు. మనం ఈరోజు ఏ రకంగా కలెక్టర్ గారు, పోలీసు, లేదా ఒక ఉపాధ్యాయుడు వాళ్ళంతా ఉంటాయి కదా, 9 అయ్యేప్పటికి ఆఫీసుకి పోవాలా, 10 అయ్యేప్పటికి ఆఫీసుకి పోవాలి, పోతూ ఉండాలి.
ఇక్కడ మనం భగవంతుడి సేవలు, మనం భగవంతుడి సేవ చేసినా చేయకపోయినా ఆయన మనల్ని అనేది ఏం లేదు. మీరు కలెక్టర్ గారు ఆఫీసుకు పోకపోతే పైనుంచి మంత్రి గారి దగ్గర నుంచి ఫోన్ వస్తుంది, మీరు ఆఫీస్కి రావటం లేదు అని జవాబు ఇవ్వాలి. కానీ మనం దేవుడికి సేవ చేస్తాము, చేయము. దేవుడు మనల్ని అడిగేదేం లేదు. గురువు గారు చెబుతారు మనకి, నువ్వు దేవుడి సేవలు ఎందుకు సరిగ్గా చేయటం లేదు, ఎవడనుకుంటున్నావు ఆయన దేవుడు అంటే ఎంత జాగ్రత్తగా ఉండాలా. దేవుడు అర్థమైన వాళ్ళు జాగ్రత్తగా ఉంటారు, తెలియని వాడు బుద్ధి పుడితే పోవడం, లేకపోతే ఇష్టం వచ్చినట్టు చేస్తూ ఉంటారు. నేను ఆయన కేకలేసేది లేదు, ఆయన తిట్టేది లేదు, మన తలకాయ పని చేసినట్టు కొద్దిగా చేయడం చేయకపోవడం ఇష్టం. ఈ అర్జునాచార్యుడు మాత్రం ఆయన భగవద్గీత చదివి కృష్ణుడిని నమ్ముకున్నాడు. ఓ కృష్ణుడు దేవుడు కాబట్టి నేను కృష్ణుడికి సేవలు చేస్తూ ఉంటే ఆయన నన్ను అన్ని విధాలుగా చూసుకుంటాడు. ఈ అర్జునాచార్యుడు రోజు భగవద్గీత చదువుకోవడం, బ్రాహ్మణులు వాళ్ళు మధుకరి, మరి బ్రాహ్మణులు ఎలా బతకాలంటే బ్రాహ్మణులు ఉద్యోగం చేయకూడదు, వ్యాపారం చేయకూడదు. బ్రాహ్మణులు ఎలా బతుకుతారు? మనం ఇట్లా చదువులు చెబుతాం, ఎవరికి తోచింది వాళ్ళు వచ్చి వాడెవడో పుచ్చకాయ ఇచ్చిపోతాడు, వాళ్ళు ఎవరో బియ్యం ఇచ్చిపోతారు, వాళ్ళు ఎవరో హుండీలో డబ్బులు వేసిపోతారు. ఎవరిని అడిగేది కూడా లేదు, మన పని మనం చేస్తూ ఉంటాం. అలా దేవుడు ఇచ్చిన దాంతో మనం కాలక్షేపం జీవితాన్ని గడపాలి. ఈ అర్జునాచార్యుడు ఆయన ఈ రకంగా ఓపికగా ఆయన విద్యార్థులకి ఆత్మజ్ఞానం భగవద్గీత నేర్పించడం, ఆయన చక్కగా టైంకి తెల్లవారుదాం లేవడం, స్నానం చేయడం, నది స్నానం చేసి రావడం, ఆయన జపం చేసుకోవడం, పూజ చేసుకోవడం, తర్వాత భగవద్గీత చదవడం. భార్య అంటుంది, మీరు ఇంత స్ట్రిక్ట్గా అన్నీ చేస్తున్నారు కానీ మన దరిద్రం పోవటం లేదు అంటే అర్జునాచార్యుడు అంటాడు, మన కర్మల్ని బట్టి మనం అనుభవిస్తున్నాం, దేవుడు మనకి ఈయటం లేదంటే లాభం ఏముంది? దేవుడు ఎంతోమందికి ఇచ్చాడు, సో వాళ్ళు చేసిన కర్మల్ని బట్టి మన కర్మలు ఎట్టున్నాయి. మనం దేవుడు భక్తి చేసుకుంటే పోదాం, ఆ టైం వచ్చినప్పుడు మనకి దేవుడు అన్నీ కూడా ఇస్తాడు. ఆ భార్య కూడా గమ్మునైపోయి ఆ తర్వాత కొన్ని రోజులకి ఆయన ఇంకా కొద్దిగా ఇబ్బందులు పడతాడు. ఊళ్ళో తిరిగి వస్తే భిక్షాటన, ఊళ్ళో తిరిగి వస్తే ఏం రాలేదు. భార్య ఏం చేయాలో తెలియక ఈయన పాపం చెప్పులు అరిగేలాగా తిరిగి వచ్చి భక్తి చేసుకుని ఆయన ఆ రోజు భగవద్గీత చదువుతుంటే అదే రోజు ఒక శ్లోకం కనబడుతుంది భగవద్గీతలో, అనన్యాశ్చింతయంతో మాం ఏ జనం పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యం. భగవంతుడి గీతలో యోగక్షేమాలు, ఆయన ఎవరైతే పైన చెప్పిన విధంగా బతుకుతారో వాళ్ళ యోగక్షేమాలు నేను చూసుకుంటాను. ఏ విధంగా బతికిన వాడి యోగక్షేమాలు. ఆ శ్లోకంలో అనన్యాశ్చంత, నన్ను మాత్రమే, అనన్య అంటే ఇంకొకటి కాకుండా, ఈరోజు ఆదివారం శివాలయానికి పోవాలా, ఈరోజు సోమవారం హనుమంతుడి మందిరానికి పోవాలా, మంగళవారం హనుమంతుడి మందిరానికి, సోమవారం శివాలయానికి, శుక్రవారం అమ్మవారి గుడికి, అంటే మనకి ఇష్టం వచ్చినట్టు జ్ఞానం లేకుండా గీతలు అందుకే కృష్ణుడు తేల్చి చదువుతున్నాడు. అనన్యాశ్చంత ఎంతో మాం, అనన్య నన్ను మాత్రమే, ఇంకోళ్ళని పట్టించుకోండి, నన్ను మాత్రమే ఎవడైతే నమ్ముకుంటాడో అనన్యాశ్చంత ఎంతో మాం, ఎప్పుడు మనసులో నన్ను మర్చిపోకుండా ఉంటాడు. ఏదో మొక్కుబడిగా పూజ చేసుకుని 5 నిమిషాలు పొద్దున 5 అట్లా కాదు, అనన్యాశ్చంత ఎంతో మాం, ఎప్పుడు నా చింతన చేస్తూ ఉంటాడు. ఏ జనం పర్యుపాసతే, ఏం చేస్తున్నా, ఇల్లు ఊడుస్తుంటే కృష్ణుడి ఇల్లు, వంట వండుతుంటే కృష్ణుడి కోసం వండుతున్నా, పిల్లల్ని చూసుకుంటుంటే కృష్ణుడు నా దగ్గర పెట్టినటువంటి పిల్లలు, మనం మామూలుగా మన పిల్లలు అనుకుంటూ ఉంటాం,
కానీ భక్తుడైతే కృష్ణుడు ఈ ఇద్దరు పిల్లకాయలని నా దగ్గర పెట్టాడు. నా పిల్లకాయలు అనుకో, భగవంతుడు ఇద్దరు పిల్లకాయలు నా దగ్గర పెట్టాడు. కాబట్టి వీళ్ళకి నేను చక్కగా పద్ధతిలో భగవంతుడి భక్తితో పాటు వీళ్ళని సాకాల. ఈ రకంగా అనన్యాశ్చంతయంతో ఏ జనం పరిఉపాసతే, ఎవరైతే ఈ విధంగా ఉపాసన చేస్తూ ఉంటారో, అంటే నిజంగా భక్తి అనేటువంటిది అది 24 గంటల వ్యాపారం. అది భక్తి అనేటువంటిది ఏదో 16 మార్లు కాదు, ఏదో మంగళారతి కాదు, ఏదో నైవేద్యం పెట్టడం కాదు. 24 గంటలు శారదములాగా ఒకటే ఆలోచన. పొద్దున్న లేచినప్పుడు కృష్ణుడికి ఏం చేయాలా, కృష్ణుడికి ఏం చేయాలి, కృష్ణుడికి ఏం చేయాలా, కృష్ణుడికి. అంటే భక్తుడు అంటే అంతే కదా, భక్తుడు తన భగవంతుడికి ఏం చేయాలని. అనన్యాశ్చంత ఎంతో ఏ జనం తేషాం నిత్యాభియుక్తానం. ఒకరోజు కాదు, వారం రోజులు కాదు, నవరాత్రులు 9 రోజులు. ఈరోజు శివరాత్రి జాగరణ, ఆ తర్వాత దున్నపోతులాగా నిద్రపోతూ ఉండటం కాదు. అదే శివరాత్రి అని రాత్రి అంతా జాగరణ, మరుసటి రోజు ఏమీ లేదు భక్తి. అట్లా కాదు. తేషాం నిత్యాభియుక్తానం, నిత్యము రోజు ఈ విధంగా ఎవరైతే బతుకుతూ ఉంటారో ఏమంటారో తేషాం యోగక్షేమం వహామ్యం. నేను స్వయంగా వాళ్ళ యొక్క యోగము క్షేమము, వాళ్ళ భక్తిని కాపాడడం క్షేమము, అంటే వాళ్ళకి ఏమి లోటు లేకుండా. యోగక్షేమాలంటే జీవితంలో మనం 2 పనులు చేయాలి. వయసు పెరుగుతూ ఉంటే దేవుడి మీద మనకి అటాచ్మెంట్ పెరుగుతూ ఉండాలి. ముందర మనకి ఇప్పుడు దేవుడు అంటే అటాచ్మెంట్ లేదు, మనం భక్తి చేస్తుంటే అటాచ్మెంట్ పెరుగుతుంది. మంచిది. అంటే మనం చనిపోయేప్పుడు మళ్ళీ ఇక్కడికి రాబోవటం లేదు. మనకి మనసు దేవుడి మీద పోతానే ఆయన దగ్గరికి వెళ్ళిపోతాం. పీడ వదిలింది, చావు పుట్టుక నుంచి బయటపడడం. అంటే మనకి 2 పనులు కావాలా, యోగ క్షేమం. క్షేమం అంటే జీవితంలో మనకి ఆ మాత్రం ఉండడానికి, తినడానికి, కట్టుకోవడానికి లోటు లేకుండా క్షేమంగా అంటే క్షేమంగా ఉన్నారా, ఆరోగ్యం సరిగ్గా ఉండడం. యోగం అంటే మనిషిగా పుట్టి మనకి 50 ఏళ్ళు వస్తున్నాయి, 60 ఏళ్ళు వస్తున్నాయి, మానవుడు కూతురు ఇది అది దేవుళ్ళ పాళ్ళ చస్తే ఆ పొలంలో ఎలక జన్మ, పందికొక్క జన్మ ఎత్తి, వయసుతో పాటు మనకి సంసారం అంటే విరక్తి కలగాల, దేవుడి మీద అనురక్తి కలగాలి, దేవుడి మీద ప్రేమ కలగాలి. దానికి ఏమన్నాడు దేవుడు, అనన్యాశ్చంతే ఎంతోమా ఏ జనం పరిఉపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యం. ఇది తప్పయ్యే అవకాశం లేదు. మనుషులు ఏదైనా మాటిస్తే మీ తలరాతులు బాగాలేకపోతే మీరు అంటారు నేను మందిరానికి ఒక 5 లక్షలు ఇవ్వాలని. ఈ లోపల మీ ఇంట్లో ఏదో దొంగతనం జరిగింది, మీ ఇంట్లో ఏదో ప్రమాదం జరిగింది, డబ్బంతా పోయింది, ఖర్చు పెట్టేశారు, మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేరు. వాళ్ళు మీ డబ్బులు ఇద్దాం అనుకున్నారు, ఈ లోపల మీకే ఒక దుస్థితి, మీకే రోజులు బాగాలేదు, పోయింది. మీరు వచ్చి ఇద్దాం అనుకున్నప్పుడు కానీ ఇదయ్యాట పోయింది. కానీ భగవంతుడు మాట ఇచ్చాడంటే దానికి తిరుగులేదు. భగవంతుడి మాటకి దాని ఏమంటారు, వేదవాక్యం. భగవంతుడు భగవద్గీతలో చెప్పాడంటే ఫినిష్, ఇంకా దాన్ని సందేహించాల్సిన అవసరం లేదు. మీరు ప్రస్తుతం మీ బతికి ఎలా ఉన్నా ఈ పద్ధతిలో మీరు బతికారంటే భగవంతుడు మీ వెనకాల నిలబడాల్సి ఉంటుంది. ఏమైంది, ఈ అర్జునాచార్యుడు దేవుడి పరీక్షల్లో నెగ్గాడు. ఆయన ఓపికగా, ఆయనకి అపనమ్మకం కలగల. కానీ ఆ రోజు చదువుతూ ఉంటే ఆయనకి అక్కడ భార్య ఇంట్లో వండడానికి ఏమీ లేదు, పిల్లకాయల నోట్లో ఏడి పెట్టుకుని ఎప్పుడు కనీసం గంజి అట్లా. ఆయన కూడా ఈయన దేవుడిని సందేహించాల. అరే తిరిగి వచ్చాడు, పాపం అలసిపోయాడు, ఏం తినలేదు. అరే ఊళ్ళోకి పోతాడు. ఆయన పోయే ముందు భగవద్గీత శ్లోకం చదివి ఆయన
యోగక్షేమం వహామ్యం అండర్లైన్ చేస్తాడు. అరే నేను జీవితంలో కృష్ణుని తప్ప ఎవరిని నమ్ముకోలేదు, రోజంతా బ్రాహ్మణుడిని, రోజంతా దైవ కార్యాల్లోనే, కానీ యోగక్షేమాలు సరే యోగా అంటే దేవుడి మీద క్షేమం అవుతుంది, మనకి క్షేమం ఏం కలుగుతున్నారు కొద్దిగా సందేహిస్తాడు. అటు భార్య ఇంట్లో సరుకులు లేకుండా, అర్జునాచార్యుడు ఆయన మెల్లగా బయటికి వెళ్తాడు. బయటికి వెళ్ళేప్పుడు ఆయన ఈ లోపల కృష్ణ బలరాములు వాళ్ళు ఏం చేస్తారు, ఓ బండి నిండా, ఆ రోజుల ఎడ్ల బళ్ళు, బండి నిండా పెచ్చగా సామాన్లు, జీడిపప్పులు, బాదం పప్పులు, కిస్మిస్లు, బాసుమతి రైసు, బెల్లము, ఆవు నెయ్యి, అట్లా కేజీలు బండి నిండా సామాన్లు అంటే తీసుకొస్తాడు. తీసుకొచ్చి వాళ్ళు అర్జునాచార్యుడు భిక్షాటన కోసం బయటికి పోయాడు. ఇక్కడ ఇంట్లో ఖాళీ కూర్చుంది, ఏం చేయాలి, అట్లా పిల్లకాయలకి ఏం పెట్టాలని. వీళ్ళు వచ్చి లోపలికి వచ్చేప్పటికి అంటే ఎవరు మీరు, అద్భుతంగా ఉన్నారు కుర్రాళ్ళు, అట్లా ఈ మధు సింహాచలం మంచి వయసులో ఉండే కుర్రాళ్ళు, 15 ఏళ్ళు 16 ఏళ్ళు కుర్రాళ్ళు వచ్చి గురువు గారు అంటే అర్జునాచార్యుడు గురువు గారు ఆయన వస్తారు, ఆయన పంపించాడు, ఈ లోపల వంట అవన్నీ తయారవుతాయని చెప్పి అయ్యో గుమగుమలాడే సామాన్లని గది నిండా నింపేసి వాళ్ళు వెనక్కి తిరంగానే వాళ్ళ వీపు మీద వెనకాల ఎర్రగా ఉంటుంది. వెళ్ళి వాళ్ళు పట్టుకుని ఎదురు పిల్లకాయలు, ఏమైంది మీకు వెనకాల వీపు మీద ఎర్రగా వాతలు ఉన్నాయంటే, ఈ గురువు గారు మాకు వాతలు పెట్టాడు, మీరు ఇంత అందంగా ఉన్నారు, ఇంత మంచి పిల్లకాయలు, మా ఆయన అసలు మీలాంటి శిష్యులు నాకు తెలీదు, ఇంటికి వచ్చి పిల్లకాయలు చూస్తుంది, మీరు ఎప్పటి నుంచి శిష్యులు ఏంది, తర్వాత మీలాంటి పిల్లలు కొట్టడానికి మా ఆయనకి చేతులు ఎట్లా వచ్చాయి, ముందు వంట తయారు చేయమా తర్వాత ఉందని చెప్పి వాళ్ళు కాస్త వెళ్ళిపోతారు. ఇంకా బాగా బ్రహ్మాండంగా వంటలన్నీ కూడా చేస్తుంది. ఈ లోపల ఈయన వస్తాడు, వస్తే ఏం అడుగుతుంది, మీరు పంపించారని చెప్పి పిల్లకాయలు అన్నీ చెల్లారు, తర్వాత మీరు వాళ్ళని కొట్టారు, వాళ్ళు వెనకాల వాత ఉంది, ఏమేమి ఇదే అసలు పిల్లకాయలే నా శిష్యులేంది, వాతలేంది, ఏంది ఇదంతా చెప్పి ఆయన ఆలోచిస్తే అప్పుడు ఆయన కాదు, ఓ కృష్ణ బలరాములు వచ్చారు, మరి వాతలేంది వాళ్ళకి, నేను భగవద్గీత శ్లోకాన్ని సందేహిస్తూ అండర్లైన్ చేశా, అనన్య యోగక్షేమం వహామ్యం, భగవంతుడు తన మాట నిలబెట్టుకోలేదేంది అన్నట్టుగా అండర్లైన్ చేశాడు. అది భగవంతుడి ఒంటి మీద గీసినట్టుగా అయింది. అంటే ఆయనప్పుడు తనకి భగవద్గీత మీద సందేహం వచ్చినందుకు ఆయన బొళ్ళు అని ఏడుస్తాడు. అంత భగవంతుడికి ఎప్పుడు పంపించాలో తెలుసు, ఎలా పంపించాలో తెలుసు, ఎంత పంపించాలో తెలుసు. ఎవరైనా మీరు చూసుకోవాల్సింది జాగ్రత్తగా గురువు చెప్పినట్టుగా మీరు భక్తి చేస్తున్నారా, మన వ్యవహారంతో గురువు గారు ఆయన సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాడా లేదా, మనం యశ ప్రసాదాత్ భగవత్ ప్రసాదో, గురువు గారు మనం ఎన్ని భజనలు చేస్తున్నా ఏం చేస్తున్నా గురువు గారు మన వ్యవహారంతో ఆయన సాటిస్ఫైడా కాదా, అంతే కదా. మనం గర్వంతో ఇస్తే గురువు గారికి నచ్చదు. నీకు ఇచ్చింది దేవుడు, నువ్వు గర్వపడి మాకు ఇచ్చేది అది ఇచ్చేప్పుడు ఆయన ఇచ్చింది ఇంతే ఇవ్వగలుగుతున్నాను, ఆయన ఇంకా ఎక్కువ ఇచ్చింటే ఇంకా ఎక్కువ ఇవ్వదలుచుకున్నాను అనేటువంటి వినయంతో, అంతేగాని అందరూ 516 ఇచ్చారు, నేను 5116 ఇచ్చాను, దేవుడు ఎవరికింత ఎవరికైనా. కాబట్టి ఇక్కడ పాయింట్ వచ్చి జన్మ కర్మాచమే దివ్యం ఏవం యో వేత్తి తత్వత,
అన్నిటికంటే అసలైన ఫలితం చెబుతున్నాడు ఇక్కడ. ఎవరైతే కృష్ణ తత్వాన్ని తెలుసుకుంటారో, ఇక్కడ భక్తితో భగవంతుడు బండిలో సామాను పంపించాడో లేదా? ఎంత తింటారు మీరు? బండిలో సామాను పంపిస్తే తినగలిగేది ఇంతే కదా. ఇవన్నీ మనం ఆలోచించుకోకర్లా. అసలైంది ఏంటంటే జన్మకరమాచమే దివ్యం. ఏంది అసలు ఈ కృష్ణుడు? మనకు అర్థమైందా లేదా? మనకేం మందిరాలు కట్టగలుగుతున్నావా లేదా? మన ఇదైందా లేదా? నీ తలకాయ మారుతుందా లేదా చూసుకుంటూ ఉండి బస్. నీ తలకాయ మారుతుందా లేదా? అంతేగాని భక్తితో పాటు వస్తువులు ఏమి వస్తున్నాయి? దట్ ఈజ్ నాట్ భక్తి. ఇస్ రైట్? అంటే జన్మ కర్మాచమే దివ్యం. భగవంతుడు ఏది చేసినా కూడా అది అద్భుతంగా ఉంటుంది. దాన్ని తప్పు పట్టడానికి లేదు. దాన్ని అర్థం చేసుకుంటే మన జీవితానికి ఎన్నో పాఠాలు నేర్చుకోవచ్చు. జన్మ కర్మాచమే దివ్యం ఏవం యోవేతి తత్వత. ఇదేదో గుడ్డి నమ్మకం కాదు. తత్వత అంటే క్లియర్లీ, సైంటిఫికల్లీ, శాస్త్రీయంగా, సందేహరహితంగా ఏవం తత్వత తత్వాదేహం. అటువంటి వ్యక్తి శరీరం వదిలినప్పుడు ఈ జన్మలోనే మీకు ఈ శరీరంతో మోహం లేకపోతే, ఈ జన్మలోనే ఈ శరీరంతో సంసారంలో మనం ఏది వెతుక్కోకపోతే మీరు ఈ సంసారంలో మళ్ళీ ఎందుకు జన్మిస్తారు మీకే తెలిసిపోతుంది. మీరు మళ్ళీ ఈ సంసారంలో పుట్టబోతున్నారా, దేవుణ్ణి చేరబోతున్నారో అది మీకే తెలుస్తూ ఉంటుంది. మీ ఆలోచనలు ఎటుపోతున్నాయో చూసుకుంటే మీకు తెలుస్తుంది. నేను దేవుడికి దగ్గర అవుతున్నాను, దేవుడు దొరకబోతున్నాడు. అంటే ఆయన తత్వాదేహం పునర్జన్మ నైతి మామేతి స్వార్జున. సందేహం లేకుండా ఎవడైతే నన్ను తెలుసుకుంటాడో వాడు నన్ను వదిలిపెట్టలేడు. ఎవడైతే నన్ను వదిలిపెట్టాడో అటువంటి వాడు ఆటోమేటిక్గానే మళ్ళీ జన్మ లేకుండా మీ మనస్సంతా కూడా ఆ కృష్ణ మంత్రంతో మీకు ఆనందం కలుగుతూ ఉంటే మీరు సంసారంలో ఆనందం దేనికి ఎతుకుతారు? అంతే. కృష్ణ మంత్రంతో మీకు అమితమైన ఆనందం కలుగుతూ ఉంటే ఇక్కడ ఏం వెతుక్కుంటారు? వైరాగ్యం అనండి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే.